సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలకు చెందిన స్థానిక ప్రజలు, మహిళలు, టీడీపీ పార్టీ శ్రేణులు అందరూ నన్ను మీ అన్నల తమ్ముడిలా, స్నేహితుడిలా, మీ వాడిగా నన్ను ఆదరించి వచ్చే ఎన్నికల్లో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపించాల్సిందిగా సభామూలకంగా విజ్ఞప్తి చేస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల విజ్ఞప్తి చేశారు. సత్యవేడు పట్టణంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని భారీ భవనంలో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్యన ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, వీకేఎన్ భాష ఇరువురి మధ్యన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి నేను ముఖ్యమంత్రి వస్తానని చెప్పి ప్రజలు అంటే మీపై నమ్మకంతో, తెలుగుదేశం నాయకుల నమ్మకంతో, కార్యకర్తలపై నమ్మకంతో హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. అలాంటి సందర్భాల్లో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పెట్టినా అన్నీ కూడా తొక్కుంటూ రాత్రి అనక పగలనక, రాత్రి లేదు పగలు లేదు, మనకు 25 రోజులు మాత్రమే ఉంది. ఈ 25 రోజుల్లో 4 రోజులు నామినేషన్, ఒక రోజు స్కూల్ని, ఒక రోజు ఇతర రోజు, 3 రోజులు పోస్తుంది. ఉన్నటువంటి తక్కువ సమయంలో మనందరూ అన్నదమ్ములుగా ఒక తాటి మీద పోదాం. మీకు ఎల్లవేళలా నేను మీకు సేవ చేయడానికి వచ్చాను తప్ప దోసుకోవడానికో దాచుకోవడానికో ఎమ్మెల్యే రాలేదు. భవిష్యత్తు కూడా చేయమని చెప్పి సభకు తెలియజేస్తున్నాను. ఎల్లవేళ మీకు అండగుంటా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఒక శాసనసభ్యుడిగా కాకుండా మిత్రుడిగా సేవ అందించడానికి వచ్చాను తప్ప ఎమ్మెల్యే అంటే నేను ఎప్పుడో ఎమ్మెల్యే ఉంటాను. 99లో నారాయణ స్వామి బదులు నాకు ఇస్తాను జగ్గారెడ్డి గారు. ఇది సత్యం, ప్రమాణం చేసి చెప్తున్నాడు. ఈరోజు సగపడి ఉన్నాడు, ఆయన చచ్చిపోయినాడు. మా టికెట్ ఇస్తానని చెప్పి వచ్చే నేను గుర్తు స్నేహితుడిగా, మిత్రుడిగా సహాయం వెన్నుపోటు పోయి అలవాటు లేదు. అతను ఏడుస్తున్నాడు, అతను ఏం చెప్పి ఆ రోజు ఇచ్చాం. నా మిత్రుడు, చిన్న స్నేహితుడు జగన్నాథ్ చౌదరి, వాళ్ళకి నిర్ణయం తెచ్చుకున్నాం. వాళ్ళ బిడ్డ చంద్రశేఖర్ నాయక్ గారు నన్ను పరిస్థితికి వచ్చాడు. వాళ్ళ నాయన మేమంతా కూడా సుదీర్ఘకాలం జంగడుతున్నటువంటి ఈరోజు మన మధ్య లేదు. చంద్రశేఖర్ జగన్నాథ్ నాయుడు గారు వాళ్ళ కుమారుడు అని చెప్పి నిర్ణయం తెలిసింది. అలా జనం వేలాది మందిని తీసుకుని కోర్టు సభ చేశాం. మరల నేను తెలుగుదేశం వచ్చిన తర్వాత సాక్షాత్ అతనికి సహకరించి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసినా మా పైన కూడా కేసు పెట్టారు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారిని మా నియోజకవర్గం తీసుకొచ్చారు నారాయణడానికి. 3 సరిపోతే అంటే అప్పుడు అధికారం లేదు. నేను తెలుగుదేశం పార్టీలోనే జడ్పీటీసీ మెంబర్ అయింది, తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడు అయినాను, తెలుగుదేశం పార్టీలోనే జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీ అయినాను. నా కష్టాన్ని గుర్తించి నేను వెంటనే చేరిన రోజే తెలుగు పార్టీ చేరిన రోజే స్థానిక సంఘం వచ్చింది. ఆ రోజు నేను వచ్చి నామినేట్ చేశాను. ఆ రోజు నా మండల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నా నాకు అందరూ సహకరించి నన్ను గెలిపించారు. మళ్ళా పరిణామాలు 2004లో దోస్తారాజు చనిపోయినాడు. నా నగిరిలో నేను సత్యవేడు కంటెస్ట్ చేస్తానంటే వద్దు నగిరి ఏమని చెప్పి నాకు కాకుండా రోజాలకు ఇచ్చేశారు. నేను శాసనసభ్యుడంటే నేను ఏం సార్ అంటే నామినేషన్ అయినాడు. సరే విధులను పని చేస్తే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే అమర్ రెడ్డి గారు, గవర్నర్ శ్రీనివాస్ గారు, ఈ రోజమ్మ భర్త అశోక్ అంతా మా ఇంటికి వచ్చి అనాన్ని విడుదల చేసుకున్నాడు. పార్టీ ఆదేశాలు, పార్టీని కట్టుబడాలి, పార్టీకి నియమావళి కట్టుబడాలనే ఉద్దేశంలో 2004లో నగిరిలో ఓసీసీ నామినేట్ చేసిన తెలుగుదేశం పార్టీ తరఫున వారి ఆదేశానుసారం ఇమీడియట్గా తీసుకున్నాం. మరుసటి రోజే చేసుకున్నాం. అలాగనే 2009లో ఇక్కడే ఉన్నారు మా వాళ్ళు అంతా కూడా. సుందరమరెడ్డి ఇక్కడే ఉన్నాడు, నటరాజు పిల్ల ఉంటే మన మధ్య లేదు, కన్నానాయుడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలా ఉన్నారో 7 మంది మండల పార్టీ విషయంలో యాజకంలో ఇక్కడ నాతోనే ఉన్నారు. ఈ 7 మంది మండల పార్టీ అధ్యక్షులు సుందరన్న మాత్రం ఏమన్నా పోయాడు. ఇదంతా